యేసు ప్రభు అన్నాడు, నా అంతట నేనే ప్రాణాన్ని పెట్టుచున్నాను, ఎవడు కూడా నా ప్రాణాన్ని అపహరింపలేడు. ఎవరికి అంత సీన్ లేదు. ఆయన్ని కత్తితో పొడిస్తే చచ్చిపోయాడా, లేకపోతే 3 బ్రేకులు వేస్తే వేలాడి రక్తం అంతా కారిస్తే చనిపోయాడా? చెప్పండి. ఆయన మీద ఒక న్యూక్లియర్ బాంబు వేస్తే చనిపోతాడా? ఆయన దేవుడు, దేవుని కుమారుడు. ఆయన మరణించాలి. ఏకైక అద్వితీయుడైన కుమారుడు మన కొరకు మరణించాలి. మరణ శాసనం రాసిన వాడు మరణము అవశ్యమని హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అందు నిమిత్తం మన కొరకు మన పాప శాపాలు బంధకాలు తొలగిపోవాలని ఆయన సిలువలో 3 బ్రేకుల మీద వ్రేలాడాడు. భయంకరమైన కరుడు గట్టిన వాళ్ళు సిలువ దగ్గరకు వస్తే మారిపోతా ఉన్నారు. తల్లులు కాళ్ళు పట్టుకున్న తండ్రులు ఎంత ముదిగారం చేసినా మారరు. సిలువను చూపించండి, సిలువ ప్రేమ చూపించండి. సిలువ శక్తి ముందు ఏమవుతుందంటే మార్చబడతా ఉన్నారు, మారిపోతా ఉన్నారు. హల్లెలూయా. నక్సలైట్స్ మారుతున్నారు, రాజకీయవేత్తలు మారుతున్నారు, ప్రెసిడెంట్స్ మారుతున్నారు, రాజకుమారులు మారుతున్నారు. దేవుని ప్రేమ. హల్లెలూయా. ప్రపంచంలో అందరూ సమాధులు ఏమై ఉన్నాయి? మూయబడి ఉన్నాయి. సమాధులు కొలుస్తున్నారు. గౌతమ బుద్ధుడు సమాధి ఉంది, యోబు సమాధి ఉంది, అబ్రహాము సమాధి ఉంది, దావీదు సమాధి ఉంది. ఎంతో మహనీయుల సమాధులు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మన దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చినటువంటి స్వాతంత్ర యోధులు, వీరులు, గాంధీ మహాత్ముడు సమాధి ఉంది. ఎంతో మంది గొప్ప గొప్ప మహనీయులు సమాధులు కనబడతానే ఉన్నాయి. ఆ సమాధులు ఎలా ఉన్నాయంటే మూయబడి ఉన్నాయి, క్లోజ్లో ఉన్నాయి. చక్రవర్తులు, రాజులు, పెద్ద పెద్ద వ్యక్తులు, ఇంకా ద గ్రేట్ అలెగ్జాండర్ సమాధి కూడా క్లోజ్ చేయబడి ఉంది. కానీ యేసుక్రీస్తు సమాధి ఖాళీ సమాధి. హల్లెలూయా. నేటికి కూడా తెరవబడిన సమాధి. మీరు ఎవరైనా ఎప్పుడైనా యూట్యూబ్లో చూడొచ్చు, మీడియాలో చూడొచ్చు, డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమనంటే చెప్పండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హి ఈజ్ రైజన్. చప్పట్లు కొడతాం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. గట్టిగా చెప్తాం, చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. ఖాళీ సమాధి కనబడతా ఉంది, ఖాళీ సమాధి కనబడతా ఉంది. అక్కడ రాసి ఉంది ఏంటంటే ఆయన ఇక్కడ లేడు. హెబ్రీ భాషలో అక్కడ రాయబడి ఉంది, ఇంగ్లీష్ భాషలో రాయబడింది, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, మన మధ్యలో వచ్చున్నాడు, సంఘం ఎదుట వచ్చున్నాడు, సంఘం ఎద్దకు వచ్చున్నాడు. హల్లెలూయా. మనం ఎక్కువగా ప్రేమించిన వాళ్ళని మనం ఎక్కడ ఉంటాం? ప్రేమించే వాళ్ళ దగ్గరికే ఉంటాం. మనం ఒక వ్యక్తి గురించి అడిగితే ఏం చెప్తారు? అడ్రస్. ఎక్కడ ఉంటాడండి ఆయన అంటే, ఇంకెక్కడ ఉంటాడు? వాళ్ళ పిల్లల దగ్గర ఉంటాడు, లేకపోతే వాళ్ళ స్నేహితుల దగ్గర ఉంటాడు, పలానా దగ్గర ఉంటాడు అంటామా లేదా? ఇంకా యేసు ప్రభు ఎవరిని ప్రేమిస్తున్నాడు? అదిగో గలిలేలోకి వెళ్తా ఉన్నాడు. ఆయన గలిలేలో మిమ్మల్ని ఎదుర్కోబోతున్నాడని దేవదూతలు సమాచారం అందిస్తూ ఉన్నాడు. గలిలీలో ఎవరున్నారు? ఆయన బిడ్డలు ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు, ఆయన ఎరిగిన ప్రజలు ఉన్నారు. ఆమేన్. ఈ దినమున ఈ యొక్క ఈస్టర్ పునరుద్ధానంలో ఉన్నటువంటి కొన్ని మాటల్ని, ప్రభువు చెప్పిన మాటల్ని మనం ధ్యానం చేద్దాం. సిలువలో 7 మాటలు పలికాడు యేసుప్రభు. ఎన్ని మాటలు పలికాడు? సిలువలో యేసుప్రభు 7 మాటలు పలికాడు. అవునా కాదా? మొన్న 7 మాటలు మనం ధ్యానం చేసాం. అద్భుతంగా అందరూ ధ్యానం చేశాం. చాలా చక్కగా మాట్లాడారు, చాలా ఇంప్రూవ్ అయ్యారు మన వాళ్ళు. వచ్చే సంవత్సరం ఇంకా ఇంప్రూవ్ కావాలి. పునరుద్ధానుడైన తర్వాత కూడా కొన్ని మాటలు మాట్లాడాడు ఆయన, తెలుసా? ఇప్పుడు ఆ మాటలు మనం ధ్యానం చేద్దాం. ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన ఏమేం మాటలు ఆయన కనిపించిన ఆయన వ్యక్తులతో మాట్లాడాడు.
ఆయన యొక్క ప్రేమించిన వ్యక్తులతో. ఆ మాటలు చాలా ఉన్నాయి కానీ మనకు సమయం సరిపోదు. నేను మత్తయి సువార్త 28వ అధ్యాయంలో కొన్ని మాటలు చివరి వచనం వరకు ఉన్నటువంటి, ఆయన లేచిన తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం నుండి చివరి వచనం వరకు మనం చదువుకుంటా పోతే అక్కడ 4 మాటలు మనకు కనిపిస్తాయి. యేసు ప్రభు మాట్లాడినటువంటి 4 అద్భుతమైన మాటలు పలికాడు. ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం, ఆ మాటలు మనం విందాం. హల్లెలూయా. నెంబర్ 1 మత్తయి సువార్త 28వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. ఆమేన్. ఈ స్త్రీలందరూ కలిసి మగ్దలేనియ మరియా, సలోమేయు, ఇంకొక మరియా, కొంతమంది స్త్రీలందరూ కలిసి వెళ్తుండగా భయముతోనూ వణుకుతోనూ ఆనందంతోనూ వాళ్ళకి ఒక శుభవర్తమానం వినబడింది. దేవదూత చెప్పాడు, యేసు ప్రభు చెప్పినట్టుగానే లేచి ఉన్నాడని మీరు వెళ్ళి మీ సహోదరులకు చెప్పండి అంటే వెళుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏమంటున్నాడు చూడండి, 9వ వచనంలో ఆయన వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. మొట్టమొదటిగా యేసు ప్రభు మృత్యుంజయుడైన తర్వాత, అండ్ బిహోల్డ్ జీసస్ మీట్ దెమ్ అండ్ సెడ్ గ్రీటింగ్స్. ఇంగ్లీష్ బైబుల్ ఏమని రాయబడిందంటే జీసస్ మీట్ దెమ్ అండ్ సెడ్ గ్రీటింగ్స్, అంటే శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆయన ఏమన్నాడు? వాళ్ళకి శుభం తెలియజేశాడు, శుభాకాంక్షలు. ప్రభువు లేచి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు వాళ్ళకి? మీకు శుభమగునుగాక, మీకు శుభమగునుగాక అని వారితో శుభం పలుకుతా ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు లేచిన తర్వాత చెప్పినటువంటి మొట్టమొదటి మాట, ఆ స్త్రీల్ని ఆయన ఎదుర్కొని వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే శుభం. మన జీవితంలో ఆయన పునరుద్ధానం ఏం తీసుకొని వస్తుందంటే శుభాలు తీసుకురాబోతా ఉన్నాయి. ఒకవేళ అశుభంలో ఉన్నామేమో, మనం అన్నీ అనుకుంటాం, ఏందండి నా జీవితం అంతా శుభమే, అంతా శుభమే, ఎంత చదివాను, ఈ చదువుకి నాకు శుభం లేదు, దీవెన లేదు, ఎంత పని చేస్తున్నా నాకు ఫలితం లేదే, ఎంత కష్టపడుతున్నా నాకు అభివృద్ధి కనబడటం లేదు, శుభం అనేది లేదు, శుభం అనేది కనిపించటం లేదు, మంచి అనేది కనిపించటం లేదు, మేలు అనేది కనిపించటం లేదు. పెళ్లి చేసుకున్నాను, ఎంతో కాలమైంది, అయినా కానీ పెళ్ళి అయిన తర్వాత కూడా నాకు శుభం లేదే, అభివృద్ధి లేదే, ఏంది ఇది అని ఎన్నో రకాలుగా మన యొక్క జీవిత ప్రయాణంలో సాగిపోతూ ఉన్నాం మనం. కానీ యేసుక్రీస్తు ప్రభువు మనకి ఈ దినమున ఆయన పునరుద్ధాన దినమందు మనకేం తెలియజేస్తున్నాడంటే శుభాన్ని పలుకుతున్నాడు ఆయన. మీ పక్కన వాళ్ళతో చెప్పండి, మీకు శుభము కలుగును గాక అని చెప్పండి. మీకు శుభము కలుగును గాక. యేసయ్య చెప్పాడు, మీకు శుభము కలుగును గాక. అది ఏదో ఒక గొప్ప శుభము దేవుడు మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఆయన పునరుద్ధానం మనకేం తీసుకొని వచ్చిందంటే మన జీవితాలకి శుభాలు తీసుకొని వస్తుంది. ఆటంకాలు తొలగిపోబోతా ఉన్నాయి, అడ్డులు తొలగిపోబోతున్నాయి. మీకున్నటువంటి ఏ విధమైన చిక్కుముళ్ళన్నీ ఆయన పునరుద్ధానపు శక్తి ద్వారా అవన్నీ లయం చేయబడబోతా ఉన్నాయి, అవన్నీ నిర్మూలం చేయబడతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అడ్డులు ఆటంకాలు తొలగించి దేవుడు ఆయన చెప్తున్న ఒక్క మాటను బట్టి ఆ పునరుద్ధానపు శక్తి మనకేం తీసుకొని వస్తుందంటే శుభాన్ని తీసుకొని వస్తుంది, మేలుని తీసుకొని వస్తుంది, ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమంట. నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మీరు ఏ గృహమునకు వెళ్ళినప్పుడు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 12-13 వచనాలు చదివితే యేసు ప్రభువు అన్నాడు తన శిష్యులతో,
మీరు ఏ ఇంటిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఇంటిలోకి ప్రవేశించినప్పుడు మీరేం చెప్పాలి? ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆమేన్. ఆ ఇంటిలోకి ప్రవేశించినప్పుడు మీరేం చెప్పమంటున్నాడు? మీకు శుభమవును గాక. ప్రభు అంటున్నాడు తన శిష్యులతో, ఏ ఇంటిలోకి మీరు అడుగు పెడతారో ఆ ఇంటిలో అడుగు పెట్టినప్పుడు మీరు ఆ ఇంటిలో మీరేం చెప్తారంటే శుభాలు పలకండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇంటి మీదకి మీ యొక్క శుభం, మీ సమాధానం, మీ ఆశీర్వచనం ఏమవుతుందంటే ఆ ఇంటిలోకి వస్తుంది అన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకనే సేవకులుగా మేము కూడా అడుగు పెట్టినప్పుడు ఏం చెప్తాం? మిమ్మల్ని దేవుడు దీవించును గాక అంట, దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక అంట. దేవుడు శుభం పలకమన్నాడు, అశుభమని పలకమని చెప్పలేదు. కానీ ప్రభు అంటున్నాడు నీకు శుభం కలుగును గాక. నమ్మండి, మీ జీవితాల్లో ఏమేమి అడ్డులు ఆటంకాలుగా వ్యతిరేకంగా కమ్ముకొని ఉన్నాయో ఆశీర్వాదాలకి దీవెనలకి దేవుడు ఇప్పుడు మనతో ఆయన పునరుద్ధానం ద్వారా ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయం 8-9 వచనాల్లో ఆయన బిడ్డలైన సంఘంగా ఉన్నటువంటి ఆ స్త్రీలతో చెప్పుతున్న మాటని ఈ దినమున దేవుడు మనకు గుర్తుకు తీసుకొని వస్తున్నాడు. మీకు శుభమవునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన పునరుద్ధానం మనకు ఏం తీసుకొని వచ్చిందంటే శుభం. అందుకనే ప్రతి ఆదివారం ఆయన పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో మనం పాల్గొనట మనకు ఆశీర్వాదం, మనకు శుభాలు కలుగుతాయి, మనకు ఆశీస్సులు కలుగుతాయి. చాలామంది మాకు వద్దండి ఆ శుభాలు, మాకు ఆశీస్సులు వద్దు, సాతానిచ్చే ఆ శుభాలే కావాలని పరిగెత్తా అన్నారు మందిరానికి రాకుండా. అవునా కాదా? వ్యాధిని వస్తే నువ్వు రావాలి. నాకు బాగలేదండి, బాగలేనప్పుడే మందిరం దగ్గర రావాలి. బాగలేని వాళ్ళు ఎక్కడికి తీసుకొని వచ్చారు? యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు. బాగవుతా, నీకు విడుదల అవుతుంది. మందిరంలో విడుదల ఉంది, ఆయన మందిరంలో ఆశీర్వాదం ఉంది, ఆయన మందిరంలో దీవెన ఉంది, ఆయన మందిరంలో పరిశుద్ధత ఉంది, సమాధానం ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, శుభాలు ఉన్నాయి. అందుకని ప్రతి పునరుద్ధానపు ఆరాధనలో మనము పాల్గొనేటకు మనము ఏం చేయాలంటే ప్రతిసారి మనం పాల్గొనేటట్లుగా ఒక బాధ్యతగా మనం వచ్చేదానికి మీరు ముందుకు రావాలి. ఆ విధంగా మీరు వస్తే మీ మనసుకి ఆ విధంగా నడిపించబడితే దేవుని యొక్క శుభాలు కలుగుతాయి మీకు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నెంబర్ 1, పునరుద్ధానం అయిన తర్వాత ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే శుభమని చెప్పాడు. ఆయన మీకు శుభమని ఆయన పలికాడు. దేవుడు తప్పకుండా మన జీవితంలో ఆయన యొక్క పునరుద్ధానపు శక్తి ద్వారా మనకు శుభాలు కలుగునుగాక. రెండోదిగా మనం చదువుదాం, అదే మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. ఆమేన్. యేసు ప్రభు రెండో మాట వాళ్ళతో చెప్తున్న మాట ఏంటంటే మీరు భయపడకుడి. యేసు భయపడకుడి. శిష్యులు ఎలా ఉన్నారంటే భయంతో ఉన్నారు. మన యొక్క గురువుగా, ప్రభువుగా, మనం అంగీకరించినటువంటి రక్షకునిగా, విమోచకునిగా, మన మెస్సైగా ఉన్నటువంటి ప్రభువుని ఈ ప్రధాన యాజకులు యూదులందరూ కలిపి చంపేశారు. సిలువలో సమాధి చేసేసాం. 3 దినాలు అయిపోయింది. ఇప్పటికే 3 దినాలు అయిపోయిందని మనల్ని ఎక్కడ చంపేస్తారు? నెక్స్ట్ మందే టార్గెట్. నెక్స్ట్ ఎవరిది టార్గెట్? యేసుక్రీస్తు తర్వాత ఎవరిది? అదే విధంగా ఇప్పుడు యేసు ప్రభు చంపబడ్డాడు. 3 దినాలు అయిపోతా ఉంది నేటికి. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు? భయంతో ఉన్నారు. ఇక ఎవరు టార్గెట్? వీళ్ళే ప్రధాన యాజకులకి ఎవరు టార్గెట్? శిష్యులే. నెక్స్ట్ 11 మంది శిష్యులే, వీళ్ళ మీదే ఉంది టార్గెట్. వీళ్ళందరూ భయంతో వణికిపోతా ఉన్నారు. ప్రభు అంటున్నాడు వాళ్ళతో చెప్పండి,
నా సహోదరులతో చెప్పండి, నా శిష్యులతో చెప్పండి, భయపడకండి, భయపడొద్దు, భయపడొద్దు, నేను లేచి ఉన్నాను, నేను సజీవుడిగా ఉన్నాను, ఇదిగో నేను వస్తా ఉన్నాను, నేను వారిని కలుసుకోబోతా ఉన్నానని ప్రభు ఈ మాట చెప్పాడు. రెండో మాట ఏంటంటే భయపడకండి. బైబిల్లో మనం చూస్తే ఎన్ని మార్లు భయపడొద్దని దేవుని వాక్యం మనకు వాగ్దాన రూపంలో ఉందో తెలుసా? చెప్తారు ఎవరైనా? కనుక భయపడకండి. రెండో వాగ్దానం ప్రభువు మనతో మాట్లాడినటువంటి పునరుద్ధానుడైన తర్వాత ఆయన మాట్లాడిన రెండో మాట ఏంటంటే భయపడకండి అంటున్నాడు. ఆయన పునరుద్ధానం వల్ల మనకు కలిగింది ఏంటంటే భయము నుండి మనల్ని విడుదల చేశాడు. ఈ దినాలు ఎంతోమందికి దేవుని బిడ్డలుగా ఉన్నా కూడా భయంతోనే ఉన్నారు. ఒకటే భయం, పని గురించి భయం, ఉద్యోగం గురించి భయం, భర్త గురించి భయం, భార్య గురించి భయం. ఒక ఆయనకి 70 సంవత్సరాలు, ఆయనకి ఇప్పుడు కూడా వాళ్ళ భార్య అంటే భయం. ఆమె గురించి ఇంట్లోనే ఉండడు, ఆయన తిరుగుతానే ఉంటాడంట బయట. నాతో చెప్పాడు, ఆమెను చూస్తేనే అమ్మో నాకు భయం వచ్చేస్తుంది, షుగరు బీపీ హై అయిపోతుందని ఎక్కువ ఉండడంట. ఇంట్లో వెళ్ళాడా, టిఫిన్ చేశాడా, అన్నం తిన్నాడా, బయటికి వెళ్ళిపోతాడు. మరలా సాయంత్రం వస్తాడు, స్నానం చేస్తాడు, మరలా వెళ్ళిపోతాడంట. నిజం చెప్తున్నా, నేను ఫుల్ పిట్ మీద. మళ్ళా రాత్రి వెళ్ళి భోజనం చేసి పడుకునేస్తాడు. ఏంది అంటే ముసలి ఉంది, నేనేం మాట్లాడగలుగుతాను, నేను భార్య బాధితున్నా అయ్యా అంటే. కొంతమంది భర్తలంటే భయం, కొంతమందికి రకరకాలైన భయాలు. అప్పు అంటే భయం, రోగం, వ్యాధి, రకరకాలైన భయాలతో అనేక మంది ఏమైపోయి ఉన్నారంటే బంధించబడి ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. నిజమే, భయం వస్తుంది, రాకుండా ఉండదు, దిగులు వస్తుంది, అన్నీ వస్తాయి మనకు. కానీ ఆ భయంలోనే ఉండిపోవద్దని ప్రభు తెలియజేస్తున్నాడు. ఇదిగో మీ ప్రభు అయిన నేను తిరిగి లేచి ఉన్నాను, మీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి సమాధి చేయబడి నేను చెప్పిన రీతిగానే 3వ దినమున నేను లేచి ఉన్నాను అన్నాడు. చెప్పడకూడదాం దేవుని బిడ్డలారా. ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడైన తర్వాత రెండో మాటగా మనకు చెప్పింది ఏంటంటే ఆయన మనల్ని భయపడొద్దు అంటున్నాడు, భయపడొద్దు అంటున్నాడు. మనం భయపడతానే ఉన్నాం. కొంతమందికి చీకటి అంటే భయం, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు పడుకోరు. కొంతమంది ఒంటరిగా పడుకోవాలంటే పడుకోలేరు, వాళ్ళ ఇంట్లోనే నలుగురు కావాలి వాళ్ళకి. రకరకాలైన భయాలు, రకరకాలైనటువంటి భయాలు క్రైస్తవుల గుండెల్లో, దేవుని బిడ్డల గుండెల్లో అది ఏమైపోయిందంటే గూడు కట్టుకోపోయి ఉండదు. భయం, భయం. ప్రభు అంటున్నాడు భయపడకండి, నేను సజీవుడైన దేవుణ్ణి, మృతుల్లో ఉన్న దేవుణ్ణి కాదు, నేను ఒక ఎముకను కాదు. ఆయన సమాధిలోకి వెళ్తే ఎముకలు లేవు, ఏమున్నాయి? ఆయన విడిచిపెట్టిన రుమాలు ఉన్నాయి, ఆడ ఎముకలు లేవు, అస్థి పంజరం లేదు. సజీవుడుగా ఆయన లేచి వచ్చి మాట్లాడుతున్న దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. సాతానుడు నిన్ను భయపెడతా ఉంటాడు, భయపడతా ఉంటాడు. నీ సమస్యలను తీసుకొని వచ్చి, నీ శ్రమల్ని, నీ పరిస్థితుల్ని, ప్రతి దాని మీద నీ మీదకు తీసుకొని వచ్చి తిరుగుబాటు చేస్తూ నిన్ను భయపెడతా ఉంటాడు. దేవుని బిడ్డలారా, కనుక భయపడొద్దు, దిగులు పడొద్దు, నిరుత్సాహం వస్తుంది. ఏలియా ఎన్ని మార్లు అగ్ని కురిపించాడు చెప్తారా? ఎన్ని మార్లు అగ్నిని కురిపించాడు? ఒకటి కర్మేలు పర్వతం మీద, కర్మేలు పర్వతం మర్చిపోయారా మీరా? ఇంకోటి ఆహాబు రాజు పంపించాడు 50 మందిని. 3 మార్లు ఏమయ్యారు? 50 మంది దహించబడ్డారు. అప్పుడు యెజబెల్ ఏమనింది? అసలు ఏలియా ఎట్లా బతుకుతాడో, ఎట్లా జీవంతో ఉంటాడో నేను చూస్తాను. ఆయన మెడ మీద తల ఉండడం అనేది ఆయన సవాలు విసిరాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాటకి ఏమైపోయాడు? భయపడిపోయాడండి. అరే 4 మార్లు అగ్నిని ఆకాశం నుండి దిగి ఇదిగో వీళ్ళని దహింపజేయను కాకంటే 3 మార్లు సైన్యము 50 మంది దహించబడ్డారు.
ఇంత గొప్ప ఏలియా ఒక్కసారిగా రాని మాటకి ఏమైపోయాడు? భయం వచ్చేసింది. వణుకు పుట్టి బద్రీ వృక్షం దగ్గరకు పోయి ఏమంటున్నాడు? అయ్యా ఇంకా చాలు నాయనా, నన్ను తీసేసుకో అంటా అన్నాడు. చూడండి ఎంత రోషం కలిగిన ప్రవక్త. అందుకనే యాకోబు భక్తుడు అన్నాడు, యాకోబు పత్రికలో, ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. అంటే మనకు కూడా వస్తుంది, భయం వస్తుంది, కలవరాలు వస్తాయి, దిగులు వస్తుంది, నిరుత్సాహం వస్తుంది. ఏందండి ఈ పరిస్థితులు, ఏందండి ఈ సమస్యలు? భయపడకండి. బద్రీ వృక్షం కాడికి పోవద్దు, లేకపోతే రథాలు వస్తాయి మీ కొరకు. భయపడొద్దు దేవుని బిడ్డలారా. అందుకనే ప్రభు అంటున్నాడు, నీ సమస్యను చూసి భయపడొద్దు, నీ యొక్క శ్రమను చూసి, నిందను చూసి, అవమానాన్ని చూసి సిగ్గుపడి తల వంచుకోవాల్సిన పని లేదు. సజీవుడైన దేవుడు ఉన్నాడు. చప్పట్లు కొడదాం. నీకు ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తాడు, నీకు శుభాన్ని పలుకుతాడు, నీకు దీవెనిస్తాడు. నీ సమస్యకు ఫుల్ స్టాప్ ఉంది, నీ శ్రమకి ఫుల్ స్టాప్ ఉంది, నీ వేదనకి ఫుల్ స్టాప్ ఉంది, నీ రోగానికి, నీ వ్యాధికి ఫుల్ స్టాప్ ఉంది. అద్భుతం చేస్తాడు దేవుడా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, భయపడకండి అంటున్నాడు. 3 దినాలు అయిపోయిందని ప్రభు, 3 దినాలు అయిపోయిందని ఒకటే కలవరపడతాడు. అనగా శుక్రవారం అయిపోయింది, శనివారం మనం అడుగుపెట్టాం. శనివారం అయిపోయిన తర్వాత రాత్రి, శనివారం అంతా అయిపోయింది, నిన్న శనివారం అంతా అయిపోయింది, రాత్రి 12 గంటలకి ఆదివారం తెల్లవారుజాము వచ్చేసింది. అవునా కదా? 3వ దినమే కదా ఇది, 3వ దినమే. ఆయన తెల్లవారుజామున లేచాడు. ఆయన తొలి కోడి కుయ్యకు ముందే లేచాడు. ఆయన ఇష్టం. 3వ దినమున ఎప్పుడైనా ఆయన లేస్తాడు. ఎందుకు తెల్లవారుజామునే లేచాడు? మధ్యాహ్నం లేవచ్చు కదా, సాయంత్రం లేవచ్చు కదా. ఏం పాస్టర్ గారు ఇప్పుడు ఏమన్నా చెప్తారా? మధ్యాహ్నం లేవచ్చు కదా, ఉదయం 6కు లేవచ్చు కదా, సాయంత్రం 4 గంటలకు లేవచ్చు కదా. తెల్లవారుజామున ఇంకా సూర్యోదయం కాకముందే తెల్లవారుచుండగానే ఆయన లేచాడు. ఆయన ఎందుకని తెల్లవారుజాము? ఆయన ఇంకా పెందల కడే ఉండగానే ఎక్కడికి పోయేవాడంట? కొంతమంది లేడమే పెందల కడే. నేను పొద్దున్నే లేచేసి పాలు ప్యాకెట్ తెచ్చేస్తాను మా ఆవిడ కానీ 4 గంటలకే లేచి తెచ్చేస్తాడంట పాలు ప్యాకెట్. ఒక ఆయన పొద్దున్నే నేను లేచి వెంటనే నీళ్ళు తాగి పాలు ప్యాకెట్ తెచ్చేస్తాను, టీ పెట్టేమని చెప్తానండి. ఏమంత తొందరగా టీ తాగేవాళ్ళు 4 గంటలకే. ప్రభు పెందల కడగానే ఉండగానే ఆయన ఏం చేసేవాడు? ఆయనకు ఒక అలవాటు ఉంది, ప్రార్థనకి వెళ్తాడు. ఆయన ప్రార్థన జీవితం అలవాటు ఉంది. పెందల కడే, అందుకనే పెందల కడే లేచాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. 3వ దినమా కాదా, ఆదివారం తెల్లవారుచుండగానే ఆయన లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు భయాలతో ఉన్నారు, భయభ్రాంతులతో ఉన్నారు. ఇక మా జీవితాలు ఏమైపోతాయని యేసులోకి వచ్చిన వాళ్ళు మీకు చెప్తున్న పునరుద్ధానపు ఆరాధనలో దేవునిలో ఉన్న నీకు ఏ విధమైన భయానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇంకో సవాలుగా ఒక మాట చెప్తా, వినండి జాగ్రత్తగా. భయాన్ని భయపెట్టేవాడే క్రైస్తవుడు. గట్టిగా చెప్పండి అమ్మా, నాకు జోరు రావట్లేదా? భయాన్ని భయపెట్టేవాడే క్రైస్తవుడు. అంటే భయానికి లొంగిపోయేవాడు, భయపడతా వణుకుతో చలిజ్వరం వచ్చుకునేవాడు క్రైస్తవుడు కాదు. అవునా కాదా? ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తుందంటే చాలామంది చచ్చిపోతా ఉన్నారు. కొంతమంది రిజల్ట్స్ వస్తుందంటే చనిపోతూ ఉన్నారు. భయం, ఎగ్జామ్స్ అంటే భయము, ఇంకోటంటే భయము. ఇదే బిడ్డలకి నేర్చుకుంటున్నారు అనేక మంది. చెప్పండి, మనము భయాన్ని తొక్కేసే వాళ్ళం మనం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేనిని గురించి నువ్వు భయపడాల్సిన పని లేదు. ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలా. ఆయన పెందల కడలేసి పాలు ప్యాకెట్ తీసుకురాలా కదా. ఏం తీసుకొచ్చాడు? ప్రార్థన. పెందల కడే ఆయన తెల్లవారుచుండగానే లేచిన దేవుడు. నువ్వు పెందల కడే లేచి ప్రార్థన చేయి. నీ సమస్య కొరకు ప్రార్థన చేయి. దేనికి నువ్వు భయపడుతున్నావో ఆ భయం కొరకు ప్రార్థన చేయి. అది
నీ ఛాయల్లో కూడా లేకుండా కనుమరుగైపోయి లయమైపోతుంది. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చదువుదాం, నేను ముగించబోతున్నా. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఆమేన్. మూడో మాట అంటున్నాడు ప్రభు, పరలోకమందును భూమి యందును నాకు ఏమి ఇవ్వబడిందంట? సర్వాధికారం. ఆల్ మైటీ గాడ్, అవర్ గాడ్ ఆల్ మైటీ గాడ్. చెప్పండి ఒకసారి, మన దేవుడు సర్వాధికారమైన దేవుడైన, మృతులలో నుండి లేచిన దేవుడైన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చదువుకుంటా పోతే ఆ మాటలు చదువుదాం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అత్యధికముగా హెచ్చించి ప్రతి వాని నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. ఆమేన్. ఆయన ప్రతి వాని నామము కంటే, అన్ని నామముల కంటే కూడా పై నామం, జీసస్ నేమ్ అబోవ్ ఆల్ నేమ్స్. ప్రతి నామము కన్నా ఆయన నామం హెచ్చించబడిన నామం, సర్వాధికారమైన నామం. ప్రతి మోకాలు వంగబడాలి, ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలి. ఒప్పుకునేటట్లుగా చేస్తాడు దేవుడు. ఆయన సర్వాధికారి. ఆయన అంటున్నాడు మూడో మాట తన బిడ్డలతో ఏం చెప్తున్నాడో తెలుసా? నా బిడ్డలారా, నా సంగమా, ప్రార్థన చేస్తే ఆ అధికారం మనల్ని ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. మనం తల ఎత్తుకొని మనం జీవించవచ్చు, తల ఎత్తుకొని మనం బ్రతకొచ్చు. అంతగా దేవుడు మనకు శక్తిని అనుగ్రహించున్నాడు, బలాన్ని అనుగ్రహించున్నాడు. హల్లెలూయా. ఒకసారి బిల్లీ గ్రామ్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆయన ప్రార్థన గదిలో ఆయనకు ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలుసా? అమెరికా ప్రెసిడెంట్. కింద నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంది, అనేక మార్లు ఫోన్ వస్తూ ఉంది. ఆయన కింద ఉన్న అనేక మంది పరిచారకులు ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ ఎత్తితే ఐఎమ్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ అన్నాడు. వాళ్ళు భయపడ్డారు, ఓయమ్మ ప్రెసిడెంట్ ఫోన్ చేస్తున్నాడని. నాకు బిల్లీ గ్రామ్ గారు కావాలన్నాడు. వెంటనే బిల్లీ గ్రామ్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళారు. బిల్లీ గ్రామ్ గారు ప్రార్థనా గదిలో ఉన్నాడు. తలుపు తట్టాలంటే ఆయన కింద సేవకునికి భయం. పరిగెత్తుకొని వెళ్ళి యుఎస్ఏ ప్రెసిడెంట్కి చెప్పారు, అయ్యా ఇదిగో సార్, ఆ అయ్యగారు ప్రేయర్లో ఉన్నాడు. అవునా, ఒక్కసారి తలుపు తట్టండి, నేను ఆయనతో మాట్లాడాలన్నా. పరిగెత్తుకొని మళ్ళీ వెళ్ళాడు. సెకండ్స్లో వెళ్ళి తలుపు తట్టారు. తలుపు తడతా ఉంటే ఎవరది అన్నాడు. అయ్యగారు ఇదిగో యుఎస్ఏ ప్రెసిడెంట్ మీతో మాట్లాడడానికి కాల్లో ఉన్నారంటే, నేను ఇక్కడ సర్వాధికారి అయిన దేవాది దేవునితో మాట్లాడుతున్నాను. నేను ఇంకా కొంత సమయం ఆయన సన్నిధిలో గడవాలి, అది అయిన తర్వాత వచ్చి నేను మాట్లాడతాను. ఆయన్ని చెప్పండి, వెళ్ళి ప్లీజ్ రిక్వెస్ట్ చేసి చెప్పండి అన్నాడు. తర్వాత వెళ్ళి ఇలా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతున్నాడంట అయ్యగారు. కొంత సమయం అయిన తర్వాత ఆయనే వచ్చి మీతో మాట్లాడతానన్నాడు. చూసారా ఎంత రిక్వెస్ట్. మనం ప్రార్థన చేస్తే మనము ప్రతిరోజు ఆ పునరుద్ధానపు శక్తిని అనుభవించాలి మనం. హల్లెలూయా. మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. భయపడకండి. ఆయన అంటున్నాడు, ఇదిగో మీకు శుభమగునుగా. కానీ నేను ముగించబోతున్న చివరి మాట, 4వ మాట, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆమేన్. ఇంకొక మాట చెప్తున్నాడు ప్రభు,
ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా సదాకాలం మీతో కూడా ఉన్నాను. చివరిగా ఆయన చెప్పిన ఈ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఏ మాట అంటే 4వ మాట గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మీతో కూడా ఉన్నాను. ఇమ్మానుయేల్ అంటే అర్థమైంది, దేవుడు మనకు తోడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు. చివరిగా ఆయన 4వ మాట, ఆయన పునరుద్ధానుడై ఈ అధ్యాయంలో చెప్తున్న మాట ఏంటంటే దేవుడు సదాకాలం నీతో కూడా ఉన్నాడు. నువ్వు ట్రైన్లో పోతున్నప్పుడు ఉంటాడు, నువ్వు బస్సులో పోతున్నప్పుడు ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు ఆయన మనతో. 24 hours నీ భార్య నీతో ఉండదు, ఉంటుందా 24 hours? నీ భర్త ఉంటాడా? మీ అమ్మా నాన్న ఉంటారా? కనిపెట్టుకొని ఉంటారా? ఎదురింట్లో ఉండొచ్చు, పక్కింట్లో ఉండొచ్చు, ఉంటారా చెప్పండి? ఒక మనిషి బ్రతికున్నంత వరకే నీకు తోడు. ఆయన మరణిస్తే తోడు వెళ్ళిపోయింది, సమాధిలోకి వెళ్ళిపోయింది. కానీ ప్రభు అంటున్నాడు సదాకాలం నీతో కూడా నేను ఉంటానన్నా. ఆదామును చూశాడు, ఈ ఆదాముకి తోడు లేడే, ఎలా అని ఆలోచించి ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసి పక్కటెముకలో నుండి స్త్రీని చేసి తోడు పెట్టాడు. కానీ ఆ తోడు లేదు. శారమ్మ ఉనింది అబ్రాముకి తోడుగా, కానీ ముందుగా మక్పేలలోకి వెళ్ళిపోయింది, మక్పేల గుహలోకి. అవునా కాదా? భర్త ముందుగా చనిపోవచ్చు, భార్య ముందుగా చనిపోవచ్చు కదా. తోడు లేదు. పిల్లలు కూడా చనిపోతారు కళ్ళ ముందే, తల్లిదండ్రులకి తోడు లేదు. స్నేహితులు అనుకున్న వాళ్ళు ముందుగానే చనిపోవచ్చు. కొంతకాలం మనకు ఆ తోడు వల్ల బాధ కలుగుతుంది, అయ్యో నా తోడు మిస్ అయిపోయింది అని. దేవుని బిడ్డలారా, ఈ తోడు నమ్ముకోండి, ఇది సదాకాలం నీతో ఉండే తోడు. సదాకాలం నీకు ఆయన అభయం ఇస్తూ ఉన్నాడు, భరోసా ఇస్తున్నాడు, బల్ల గుద్ది చెప్తా ఉన్నాడు. ఆయన పునరుద్ధానపు శక్తి నీకేం తీసుకొని వచ్చిందంటే నీతో కూడా సదాకాలం దేవుడు రాబోతా ఉన్నాడు. నీ కన్న బిడ్డలు, నీ అన్నదమ్ములు, నీ జోబులో డబ్బులు ఉన్నంతే నీకు తోడుంటారు. అవునా కాదా? అవునా కాదా చెప్పండి? నీ జోబులో డబ్బులు మాయమైపోయిందంటే చాలామంది మాయమైపోతారు. కానీ ఆయన మాయమోడు. నీ జోబులో డబ్బులు ఉన్నా లేకపోయినా, నీ పర్సు ఖాళీ అయినా ఖాళీ కాకపోయినా, నీ ముఖము అందంగా ఉన్నా అందంగా లేకపోయినా ఆయన నీకు తోడుగా ఎప్పుడు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ తోడు మనకు కావాలి, ఈ తోడు మనకు కావాలి.